మిమ్మల్ని ఎవ్వరూ శత్రువులుగా చూడకపోతే మీరేమంత ముఖ్యమైన వాళ్ళు కాదన్నమాట. మిమ్మల్ని చూసి ఎవ్వరూ భయపడకపోతే మీరేమంత బలవంతులు కాదన్నమాట. మీ వెనక ఎవ్వరు ఏమీ మాట్లాడకపోతే మీరేమంత గొప్పవాళ్ళు కాదన్నమాట. మిమ్మల్ని అవకాశంగా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మీలో ఏదో విలువ ఉందన్నమాట. ఎవరైనా మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేస్తుంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళన్నమాట. మిమ్మల్ని ఎవరైనా అనుకరిస్తుంటే మీరు ఆకర్షణీయంగా ఉండేవాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు అన్నమాట. మీ మీద ఎవరైనా అపవాదులు, చాడీలు చెప్పడం, నష్టం కలిగించే విధంగా ప్రవర్తించడం వంటివి చేస్తూ ఉంటే వాళ్ళ చర్యల్ని నిర్లక్ష్యం చేయగల శక్తి ఉన్నవాళ్ళు అన్నమాట. మిమ్మల్ని ఎవరైనా వెక్కిరిస్తుంటే వాళ్ళకన్నా మీరు ఉన్నతంగా ఉన్నారని అర్థం. మిమ్మల్ని ఎవరైనా అనుమానిస్తుంటే మీరు వాళ్ళకన్నా ఊహించనంతటి ఉన్నతంగా ఉన్నారని అర్థం. ఇవన్నీ మీ అభివృద్ధిని కొలవలేక ఇతరుల ఊహల నుంచి వచ్చేవే. విమర్శలనేవి ఒక రకమైన మెచ్చుకోలు, అడ్మిరేషన్. మిమ్మల్ని ఎవరైనా ఇతరులు మాట్లాడకుండా చెయ్యడం అంటే మీరు చాలా పవర్ఫుల్ అని, మీ మాటల్లో చాలా బలం ఉందని అర్థం. యువర్ ప్రెజెన్స్ ఈస్ టూ పవర్ఫుల్ టు బి ఇగ్నోర్డ్. గుడ్ లక్.